అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అప్పులు చేసుకుని పురుగు మందు తాగే పరిస్థితిలో వచ్చింది మాకు. ఇప్పుడు మాకు చదువు కొద్ది వర్షం వచ్చినా కాబట్టి మేము అక్కడ డబ్బులు అప్పు కోసి ఇప్పుడు వచ్చి ఇత్తనాలు తీసుకొచ్చి పెట్టుకుంటున్నాము. మాకు ఇప్పుడు పైన మనం చంద్రబాబు అన్న కూడా ఏమీ వేయలే. ఇప్పుడు కనీసం అప్పులు తెచ్చుకొని అంతా చేస్తూ ఉంటున్నాము. ఇప్పటికన్నా వేస్తే గానీ మాకేదో ఇత్తనాలు మరి తెచ్చుకొని కౌరవ్ చేసుకోవాలని పెట్టుకుంటున్నాము. మా అన్నయ్య ఏం వేయలే మాకు. ఇప్పుడన్నా మా కష్టాలన్నా చూసి ఏమన్నా ఇడిసే మాకు ఫలితం ఉంటుంది. మిర్చి వేసినందు కోసం మీకు ధర ఏ మాత్రం పలికింది? గిట్టుబాటు ధర ఏమన్నా 6,000, 5,000, 4,000 అట్లా పడి అక్కడ గోడౌన్లో పెట్టి చాలా లాస్ అయ్యి పురుగు మందు తాగి చచ్చినారు కాబట్టి ఇప్పుడు అదంతా తిడిచి ఇప్పుడు 10 గింజలు పెట్టుకుంటున్నాం. మెరుపు పిడిచి గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర రైతు భరోసా రాలేదా మీకు? రైతు భరోసా రాలే మాకు. ఇప్పుడు 2 సంవత్సరాలే రాలే, ఏమి రాలే. ఇంతవరకు రైతులకి ఏమి చూపిలే, రైతులకి ఏమి వేయలే. ఈసారన్నా వేస్తారా? ఏమో ఈసారన్నా వేస్తాడో మన చంద్రబాబు అన్న అనుకొని ఇప్పుడు మరి అప్పులు తెచ్చి పత్తి ఇత్తనం నాటుతున్నాము. వర్షం పడిన దానికోసమే మరి ఏం వేస్తాడో లేదో గాని తెలీదు. తూరే వర్షం పడింది, ముందుగా ఇచ్చుకుంటాం, పత్తి ఇత్తనాలు పెట్టుకుంటాం. అప్ప పోయిన తూరి మిరప పెట్టుకొని అంత పోయిడిసా, ఏమి లేదు, పంట లేదు, రేట్లు లేవు, ఏం లేదు. ఈ తూరన్నా వర్షం పడింది, ముందుగా పత్తి ఇత్తనాలు పెడతాము. మరి రైతు భరోసా అవన్నీ వేస్తాడో లేదో మాకు గ్యారెంటీ లేదు. పరమాత్మ మీద ఆధారపడి చేసుకుంటాం అప్ప, అంతే. పోయినసారి ఏం పెట్టిండు పంట? మిరప పెట్టింది. పోయినసారి ఏమన్నా ధర పలికిందా? ఏం ధర లేదప్ప, ఏం పలుకుతావు. 7,000, 6,000 కూలీలకు 500 కూలి ఇచ్చి ధర. మాకు రేట్ లేకపోతే ఏముండదు. ఇది మన పంట ఇది హామీలేం బాగా చెప్పారు చంద్రబాబు నాయుడు. మాకేమది ధరలు లేవు ఇక్కడ. మాకు ఏమి రైతులకు పోయిన తూరినేలు ఏమేమి రైతు భరోసా లేదు, ఏం లేదు. ముందుగానే బాగా వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.